ఆదికాండము 1వ అధ్యాయం. ముందుగా ఇక్కడ 6, 7, 8 వచనాలు చదువుదాం. తర్వాత మరొక ప్రాముఖ్యమైన అధ్యాయానికి వెళ్దాం. అందరం కలిసి చదువుదాం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలమును విశాలం మీది జలమును వేరుపరపుగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగా రెండవ దినం. ఆ విశాలమునకు దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఆకాశము అని పేరు పెట్టాడు. ఇప్పుడు రండి దయచేసి కీర్తన గ్రంథం 108వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం మార్చి చదువుకుందాం. వాక్యం చదివేటప్పుడు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచనతో చదవాలని మీకు పదే పదే మనవి చేస్తూనే ఉన్నాము. బోధకులు మనవి చేస్తూనే ఉంటారు. అది స్వతహాగా మనం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రత్యక్షత బయలుపరుపు ఆ భాగంలో ఏమైంది అనేది ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని. మొదటి వచనం నుండి మార్చి దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నేను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొను, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. చాలంతవరకే ప్రార్థన చేసుకుందాం. తర్వాత మన అవసరమైన మరొక భాగానికి వెళ్దాం. ప్రియమైన మా తండ్రి, ఈ చక్కని శ్రేష్టమైన ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించారు. ప్రభు దినం అనగానే ఇది ఒక అద్భుతమైన మహత్తైన దినం. ఎందుకు అంటే మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానమై పాపమును పూర్తిగా నివారణ చేసి నీతిని తెచ్చాడు. మా ప్రభు అయిన క్రీస్తు పునరుత్థానమై మరణము యొక్క బలము గల అపవాదిని నశింపజేశాడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై మరణమును నిరర్ధకము చేశాడు. మరణము యొక్క బలము గల అపవాదిని నాశనం చేశాడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. ఆ సత్యమును మాకు జ్ఞాపం చేసేది ఈ ఆదివారం ప్రభు దినం. అది ప్రతి ప్రభు దినం కూడాను. ఈ సంగతులన్నీ మా తలంపులకు తండ్రి ప్రభువా, వాటిని మేము తలపోసుకుంటూ మా ప్రభుని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మీ వాక్యాన్ని మాకు ఆశీర్వదించండి. మాకుండే పరిమితమైన సమయంలో అవసరమైన సంగతులు మాకు మీరు తెలియపరిచి బోధించం. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 108వ కీర్తన మొదటి వచనం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఈ రెండు పంక్తులు మీరు కన్నా బాగా చదివి గ్రహించగన ఉన్నట్లయితే ఈ రెండు వాక్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఆలోచించారా? పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అదేంటి? వాక్యాల్లో, దేవుని వాక్యంలో పరస్పర విరుద్ధంగా ఉంటాయా?
మళ్ళీ చదువుతున్నాను, మీరు చెప్పాలి పరస్పర విరుద్ధం ఏమిటో. దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానమును చేసేదను. చెప్పండి ఏంటి? పరస్పర విరుద్ధంగా. సరే, నిబ్బరముగా ఉంటాను అన్నాడు, నా హృదయం నిబ్బరముగా ఉంది అన్నాడు మొదటి పంక్తిలో. రెండవ పంక్తికి వెళితే నేను పాడుచు నిబ్బరంగా ఉండేవాడు నువ్వేంటి పాడుతూ స్తుతిస్తున్నావు? నెమ్మదిగా నిమ్మలంగా ఉండేవాడు నువ్వేంటి పాడుతు? లేకపోతే ఇంకో పదవి నేను మీకు జ్ఞాపం చేస్తే ఇదే కీర్తనకారుడు అంటాడు 65వ కీర్తనలో, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి. కాబట్టి నిబ్బరము అంటే ఏదో నిమ్మలంగా నిబ్బరంగా ఉండడం, ఏమి కదిలాడకుండా మాట్లాడకుండా ఉండడం అన్నటువంటి తలంపు వస్తుంది. కానీ క్రిందకి వెళితే పాడుతున్నాను, గానం చేస్తున్నానంటే మళ్ళీ దీనికి విరుద్ధమే కదా. అందుకని మొదటి పంక్తిలో వాస్తవంగా మూల భాషలోనికి వెళితే ఉండే ఆ మాట ఏంటి, దాని అర్థం ఏమిటి అని అంటే 2 పదాలు జ్ఞాపం చేస్తాను. ఇది హీబ్రూ భాషలో, మనం పాత నిబంధన హీబ్రూ భాషలో వ్రాయబడింది. పదే పదే చెబుతూ ఉంటాను నేను. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. కొన్ని మాటలు ఇలాగా మనకు పరస్పరం భిన్నంగా అనిపించినప్పుడు మనం మూల భాషలోనికి వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. హీబ్రూ భాషలో నా హృదయం నిబ్బరంగా ఉన్నది అనే ఈ మాటకు, నిబ్బరంగా ఉన్నది అనే మాటకు ఏముందో తెలుసా? నా హృదయం రెడీగా ఉంది అనే అర్థం ఇచ్చే పదం వాడాడు హీబ్రూలో. అని అర్థం ఇచ్చే పదం వాడాడు. ఇందాక మనం పాట పాడాము ఈ కీర్తన మీదనే. ఆ పాటలో ఒక మాట పదే పదే, దేవా నా హృదయము నీ యందు స్థిరమైన. కాబట్టి ఆ పాటగాళ్ళు రాసేటప్పుడు నిజంగా ఒకవేళ హీబ్రూ భాషలోకి వెళ్ళారు ఏమో నాకైతే తెలియదు. కానీ అయితే రెండవ పదం ఇక్కడ ఏముంది అంటే, హీబ్రూ భాషలో రెండవ అర్థం ఏంటంటే ఫిక్స్డ్. మై హార్ట్ ఈజ్ ఫిక్స్డ్. కాబట్టి నిబ్బరంగా ఉండడము అనేది కాదు, ఊరకని నెమ్మదిగా మౌనంగా ఉండడం అనేది కాదు. మై హార్ట్ ఈజ్ ఫిక్స్డ్, స్థిరముగా ఉంది నా హృదయం. 2 పదాలు, నా హృదయం సిద్ధంగా ఉంది, నా హృదయము స్థిరంగా ఉంది. దేనికి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధనకు మనం వ్యక్తిగతంగా కుటుంబాలుగా మోకరించకముందే దేవునింటికి ఆరాధించడానికి ప్రభుదినం ఆదివారం మనం వచ్చినప్పుడు ఈ 2 తలంపులతో సిద్ధపడుతూ రావాలి. మనము సిద్ధపడి రావాలి ప్రభుని ఆరాధించడానికి. అర్థమైందా? మన హృదయంలో ఆయత్తం చేసుకొని రావాలి ప్రభుని మనం ఆరాధించడానికి. ఇది మొదటి తలంపు. ఆ తర్వాత రెండవ తలంపు, అప్పుడు అది స్థిరంగా ఉంటుంది. నా హృదయము స్థిరంగా ఉంది, అప్పుడు నేను పాడి కీర్తించి ఆరాధిస్తాను అని. మనము క్రొత్త నిబంధనలో ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాం, మీకు అందరికీ బాగా తెలిసిందే. అది మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి దగ్గరికి వెళ్ళాలని ఆశించిన ఆ స్త్రీలు విశ్రాంతి దినానికి ముందే, సబ్బాతు వారికి మనం చూస్తాం, దానికి ముందు అంటే శుక్రవారం, అది సిద్ధపరచు దినం. అందుకే వారు ఏం చేశారు అనంటే, వారు సిద్ధపరచు దినాన సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధపరచుకున్నారు, యేసు దేహానికి పూద్దాము అని. మరునాడు విశ్రాంతి దినం కాబట్టి మౌనంగా ఉన్నారు. అయితే తెల్లవారంగానే సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని స్త్రీలో సమాధి దగ్గరికి వెళ్ళి యేసు దేహంలో పూద్దామనుకుంటే, వారి ఆశ్చర్యానికి అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులు, దూతలు అన్నారు, మీరు పునరుత్థానమైన క్రీస్తును, సజీవుడైన క్రీస్తును మీరెందుకు మృతులలో
వెతుకుతున్నారు. ఆయన లేడు, ఇక్కడ లేచి ఉన్నాడు అని అన్నారు. ఇక్కడ నా తలంపు ఏంటంటే వీ నీడ్ ప్రిపరేషన్. మనకు సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు, ప్రార్థన కొరకు ఇళ్లలో మోకరించేటప్పుడు, ఇంట్లో ఆరాధన కొరకు మోకరించేటప్పుడు మనకు సరైనటువంటి సిద్ధపాటు అనేది చాలా అవసరం. చాలాసార్లు ఏదో హడావుడిగా రావడం, కాసేపు కూర్చోవడం, వెళ్ళిపోవడం, లేక ప్రొఫెషనల్ హడావుడిగా కూర్చోవడం, లేవడం, ఇవి సరైనవి ఏమవుతున్నాం కాదు. కాబట్టి ప్రిపేర్డ్నెస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సిద్ధపడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు అన్నాడు, నా హృదయం నేను ఏం చేసుకున్నాను? ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై హార్ట్, మేడ్ రెడీ మై హార్ట్, మేడ్ మై హార్ట్ రెడీ టు వర్షిప్. ఇది చాలా ప్రాముఖ్యం. సోదరులారా, సోదరులారా, ఈరోజు అలాంటి తాత్పర్యంతో, అలాంటి మనస్తత్వంతో, అలాంటి సిద్ధపాటుతో నిజంగా వచ్చారు? లేక ఆదివారం కనుక హడావుడిగా ఏదో పనులు చేస్తాం, లేకపోతే బైబిల్ చేత పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారా? ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకవేళ అలాంటిది కాకపోవచ్చు, ఇక మీదటైనా అలాగూ అలవచ్చుకుందని మనం ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఈ వచనంలో మరొక పదాన్ని గురించి నేను మీకు జ్ఞాపం చేశాను కదా, నిబ్బరముగా ఉన్నది అనే దానికి హీబ్రూ భాషలోని మనం వెళితే అక్కడ మై హార్ట్ ఈజ్ ఫిక్స్డ్ అని అన్నాడు. ఫిక్స్డ్ అంటే అది స్థిరంగా ఉంది. ఇక నేను సిద్ధపరచుకున్నాను కాబట్టి నా హృదయం ఇక సిద్ధంగా ఉంది, నిలకడగా ఉంది, సిద్ధంగా అంటే స్థిరంగా ఉంది అని అన్నాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతా. మనము ఏదైనా ఒక వస్తువు, ఒక గోడ అనుకోండి, ఆ గోడలో ఒక రంధ్రం వేసి దాని మీద అది స్థిరంగా ఉండి దాని మీద ఒక వస్తువుని వేలాడదీయాలంటే ఏం చేస్తాం? మనం ముందుగా ఒక మేకను చూసుకుంటాం, దాన్ని సరైనదిగా సిద్ధపరుస్తాం. అంతేకాదు ఒక హోల్ను సిద్ధపరుస్తాం, దాన్ని స్థిరంగా ఉండేందుకు కొరకాయ ఆ హోల్లో ఇంకా ఫిక్స్ చేసే దాని కొరకాయ మనం కొన్ని ఇది పెడతాం, వాషర్స్. ఆ తర్వాతనే ఆ మేకు తీసుకొని ఆ రంధ్రంలో కొడతాం. అప్పుడు అది ఎలా ఉంటుంది? ఇక సరే. కాబట్టి ప్రిపేర్డ్నెస్ ఈజ్ మస్ట్ ఫర్ ది ఫర్మ్నెస్, ఫర్ స్టెబిలిటీ. సిద్ధపాటు అనేటటువంటిది స్థిరత్వం కొరకైనా ఖచ్చితంగా అవసరమైన విషయం. గుర్తుంచుకుందాం మన జీవితాల్లో. ఇప్పుడు దావీదు అంటే నా హృదయం స్థిరంగా ఉంది అని. స్థిరంగా ఉండడమే కాదు, నెక్స్ట్ ఏం చేశాడు అనే విషయానికి మనం చూస్తే ఇక్కడే నేను పాడుచూ ఇప్పుడు ఏం చేస్తానంట? స్తుతి గానము చేస్తాను. మూడవ మాట చూస్తాను. కాబట్టి ప్రియులారా, మన హృదయాలు సిద్ధం చేసుకోవడం ఒకటి. ఆ సిద్ధం చేసుకున్నప్పుడు మన హృదయాలు ప్రభువును స్తుతించేందుకొరే సిద్ధపాటు ఏమో చేసుకున్నది స్థిరంగా ఉంటుంది మన హృదయంలో ప్రభు కొరైన ఆరాధన స్తుతి. ఆ తర్వాత మనం నోరు విప్పి మనసారా హృదయమారా ప్రభుని మనం స్తుతించి మనము కీర్తిస్తాం. సరే, ఇదంతా కేవలం ఉపోద్ఘాతం అంటే ఆరాధన చేయడానికి ఉపోద్ఘాతం. ఇప్పుడు 128వ కీర్తనలో మనం ఇందాక పాడిన లేక ఆదికాండం 1వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో చదివిన పదాలు రావడం మనము చూస్తాం. 4వ వచనం, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా నున్నది అని. ఇక్కడ ఆదికాండం 1లో మనం చదివాం 6, 7, 8 వచనాలలో 8వ వచనంలో దానికి ఆయన ఆకాశమని, ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు అని. నిజమే. ఇప్పుడు ఈ ఆకాశాన్ని గురించి మనం గమనించినట్లయితే కనుక, ఒకవేళ తర్వాత మనం వస్తాము చివరి వర్తమానంలో కూడా ఈ అంశానికి. ఈ ఆకాశమును గురించి మనం గమనించినట్లయితే ఈ ఆకాశం ఏం చూపిస్తుంది అనేది ముఖ్యంగా మనం
తలంపులు ఆరాధన కొరై చూడబో. ఏం చూపిస్తుంది ఆకాశం? చూడండి దయచేసి. దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను, అంటే ఆకాశం ఏమైందంట? ఉన్నతమైన, అవును నిజమే, ఉన్నతమైన ఆకాశమందు ఆసీనుడవై ఉన్నాడు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఉన్నతమైన ఆకాశం. 113వ కీర్తన 5వ వచనం, ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? ఆయన భూమి ఆకాశములను వంగి. ఇక చూడండి దయచేసి, ఉన్నతమందు, ఇక్కడ మనం చూస్తే 4వ కీర్తనలో 108వ కీర్తన 4వ వచనంలో, నీ కృప ఆకాశము కంటే ఎత్తు, అంటే ఆకాశము ఎత్తైనది. అది గుర్తుంచుకోండి దయచేసి. ఆకాశం ఏమైంది చెప్పండి? అయితే ఇప్పుడు మనము 113వ కీర్తనలోని మనం వెళ్ళినప్పుడు అక్కడ మరొక మాట మనము చదివాం. మరొక మాట, ఉన్నతమందు ఆశ్రయుడైన మన దేవుడు ఆయన భూమి ఆకాశంలో వంగి చూడ. ఏమర్థమవుతుందండి? ఆకాశం ఉన్నతమైంది అంటే ఆకాశాన్ని ఆయన చూడాలంటే ఆయన వంగాలట. అంటే దీని అర్థం ఏమిటి? సులభంగా దీని అర్థం ఏమిటి? ఆయన ఆకాశం అంటే ఇంకా ఎత్తైన వాడు, ఉన్నతమైన వాడు. ఇప్పుడు ఈ ఫ్లోర్ కింద ఉండే వాళ్ళకేమో, ఒకవేళ ఆ పైకి ఫ్లోర్ అయితే కింద ఉండే వాళ్ళకేమో ఎత్తైన ఫ్లోర్ అంటారు. అయితే ఆ ఎత్తైన ఫ్లోర్ కంటే ఇంకా ఎత్తుగా ఉన్నవాడు ఆ ఎత్తైన ఫ్లోర్ను చూడాలంటే ఏం చేయాలి? అది మన ప్రభు అయిన దేవుడు. అందుకని ఇక్కడ ఒక మాట చెబుతున్నా, ఆకాశం స్పీక్స్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్, ది యూనిక్ గ్రేట్నెస్. ఈ ఆకాశములు మన ప్రభు అయిన దేవుని యొక్క గొప్పతనాన్ని, హెచ్చైన స్థితిని, అత్యున్నతమైన, హెచ్చైన, ఉన్నతమైన స్థితిని గురించి మనకు మాట్లాడుతుంది. దావీదు అంటాడు ఒక సందర్భంలో 123వ కీర్తనలో, ఆకాశమందు ఆసీనుడవైన వాడా అన్నాడు. సరే, కాబట్టి ఒక్కటి మాట జ్ఞాపం చేశాను, ఆకాశం ఏం చూపిస్తుంది అనేటటువంటి విషయాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. తర్వాత మరొక మాట మనం చూద్దాం. 4వ వచనం, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. నీ సత్యము మేఘముల కంటే ఏంటంటే చెప్పండి? ఎత్తుగా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క సత్యం మేఘాలు ఆకాశము కంటే ఎత్తుగా. మేఘములంటే కేవలం ఈ మేఘములు మాత్రమే కాదు, పైన కనపడే మేఘాలు. కాబట్టి క్లౌడ్స్ అని అంటాం. అయితే అంతేకాదు, ఆకాశం కంటే ఇంకా ఎత్తైంది. కాబట్టి రెండవది దేవుని యొక్క సత్యం, ది గ్రేట్నెస్ అండ్ హైనెస్ ఆఫ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని సత్యం యొక్క ఉన్నతమైనది, గొప్పదైన స్థితిని మనం చూస్తాం. దేవుడు గొప్పవాడు, ఉన్నతుడు. ఆయన సత్యం ఎంతో గొప్పది. ఎందుకు? ఆయన సత్యాన్ని గురించి ఇంకో మాట్లాడడం మంచిది. ఆయన సత్యం అసమానమైనది. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 31లో యేసుప్రభు వారు సత్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాడు, మీరు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా నిజముగా మీరు స్వతంత్రులుగా. క్రిందకు వస్తే ఎన్నో వచనం ఉండి, క్రిందకు వస్తే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా నిజముగా మీరు. చెప్పరేంటి? ఎన్నో వచనం? ఏమంత ఇదిగా ఉన్నారు? గట్టిగా చెప్పండి. 36 అది మరి 32 సత్యం. ఎన్నో వచనం? 32. కాబట్టి ఇక్కడ సత్యాన్ని గురించి మనం చూస్తాం. ఏం చేస్తుంది సత్యం? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది.
ఏం అద్భుతమైన సత్యం అండి ఇది. కాబట్టి ప్రభువైన దేవుడు ఆయన తన ఉన్నతత్వం హెచ్చైన స్థితి విషయంలో అసమానుడు. రెండవది ఆయన సత్యం కూడాను ది యూనిక్ హై అండ్ గ్రేట్నెస్ హ్యాత్ ఈజ్ ట్రూత్. ఆయన సత్యం ఎంతో గొప్పది, ఆయన సత్యం ఎంతో ఉన్నది. కారణం ఏంటంటే ఆయన సత్యం మనుషులను ఏం చేస్తుందంట? సో ఇక్కడ దాసత్వాన్ని గురించి మాట్లాడాడు. కిందకు వస్తే పాపం చేయవాడేవాడో వాడు పాపానికి, అయితే ఆయన సత్యం ఏం చేస్తుంది? విడిపిస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. సో ది పవర్ ఆఫ్ గాడ్స్ ట్రూత్, హియర్ వీ అండర్స్టాండ్ ది వెరీ పవర్ ఇన్ గాడ్స్ ట్రూత్. దేవుని సత్యంలో ఉన్న గొప్ప శక్తి ఏంటి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకనే ఆయన సత్యం ఎక్కడుందంట? మేఘముల కంటే ఎత్తుగా ఉంది. ఆ సత్యంలో ఉండే శక్తి పాపానికి దాసైన వారిని విమోచించేటువంటి శక్తి ఆయన సత్యం. ఆ తర్వాత మరొక మాట నేను మీకు జ్ఞాపకము చేయాలి. మరొక మాట ఏమిటి? 89వ కీర్తన గ్రంథం. కొన్ని మాటలే మనం చూస్తాం, అన్ని చూడలేం. 89వ కీర్తన 1వ వచనం, యెహోవా యొక్క కృపాతిశయములను నిత్యము నేను కీర్తించను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసిన. 2వ వచనం, కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకుందువనియు నేను అనుకొనుచున్నాను. కాబట్టి ఇక్కడ 3వ మాట కృపను గూర్చి మనం చూస్తాం. ఇందాక మనం పాడాం, నీ కృప ఆకాశం కంటే, పాడాం కదండి, చెప్పండి. ఆకాశం అంటే ఎంతో ఉన్నతమైంది, ఎంతో ఎక్కువైంది. కాబట్టి దేవుని యొక్క కృప. సో ది హెవెన్ ఆర్ ది స్కై అబౌవ్ డిస్క్రైబ్స్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. పైనున్న ఆకాశము ఆ దేవుని కృపను విశదపరుస్తూ ఉంది. ఆయన కృప. కొన్నిసార్లు అయ్యా కృప చూపయ్యా అనొచ్చేమో, కానీ అయితే మానవుల కృప కాదు, దేవుని కృప. ఆ కృపను గురించి కూడా ఒక మాట నేను జ్ఞాపం చేయాలి. పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, ది రిచెస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మహదైశ్వర్యము అని. కాబట్టి ఈ కృప ఎలాంటిది అని అంటే ఐశ్వర్యవంతమైన కృప. ఐశ్వర్యవంతమైన కృప. అందుకనే ఈ కృపను గురించి కూడా ఆ మాట చెప్పాడు, దేవుని కృప నిజముగా ఆకాశాలను మనం చూస్తుంటే, మూడవదిగా దేవుని కృపను మనం చూడాలి. నీ కృప ఈ ఆకాశం కంటే ఇంకా ఉన్నతమైనది నీ వాక్యం చెబుతుంది. అటు నీ కృపగా ఈ వందనాలు. నేను 103వ కీర్తనలో ఇంకొక వచనం మీకు జ్ఞాపం చేయాల్సి ఉన్నాను. దయచేసి కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారియడు, ఆయన కృప అంత. కాబట్టి భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుని కృప, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగించడానికి ఇష్టపడతారో అలాంటి వారిలో ఆయన కృప అంత ఉన్నతంగా ఉంది. We cannot explain and describe the grace of God, our Lord Jesus Christ. మన ప్రభువైన దేవుడైన యేసుక్రీస్తు వారి కృపను మనం విశదపరచలేము. గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేసిన వ్యక్తి పౌలు. ఆ పౌలు గురించి ఇంకో మాట కూడా జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి తెలుసా? నేను క్రీస్తు యేసు విషయమైన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకొనవలనని. ఎవడి మనిషి? కేవలం గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేసి
ఈ లోకము దాని సంబంధమైన జ్ఞానమును మాత్రమే కాదు, అతి శ్రేష్టమైన క్రీస్తు యొక్క జ్ఞానమును సంపాదించుకున్నటువంటి ఈ వ్యక్తి అయినప్పటికీ దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను వచ్చి ఏం చేయలేకపోయినాడు? విశదపరచలేకపోయినాడు. ఏం చేయలేకపోయినాడు చెప్పండి? హి కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. అటు దేవుని కృప. అందుకనే ఆయన కృప మహోన్నత పాడాం. ఆకాశముల కంటే నీ కృప మహోన్నతమైనది, దేవా నీ కృప మహోన్నతమైనది అని. కాబట్టి ఆకాశం మూడవదిగా దేవుని యొక్క కృపను మనకు జ్ఞాపకం చేస్తుంది అని. నాలుగవది ఇక్కడే 4వది 89వ కీర్తన గ్రంథం 2 దయచేసి 89వ కీర్తన 2వ వచనం చివరి భాగం. ఆకాశమందే నీ విశ్వాస్యతను చదవండి స్థిరపరచుకొందువని. కాబట్టి ఆకాశం ముందే ఏముందంట? నీ విశ్వాస్యత ఉంది. ఆకాశమందు నీ విశ్వాస్యత ఉంది అని. దేవుని విశ్వాస్యత ఆకాశంలో ఉంది అంటే ఆకాశం ఆయన విశ్వాస్యతను కనపరుస్తుంది. విశ్వాస్యత అంటే తెలుసు కదండి, జంతువుల్లో విశ్వాసం గల జంతువు ఏది చెప్పండి? ఒకటి కుక్క. మీకు అర్థం కావడానికి కొన్ని వాడుతుంటాను అప్పుడప్పుడు అట్లంతే. విశ్వాసం గల జంతువు ఏంటంటే కుక్క. నిజంగా నువ్వు కుక్కను కన్నా పెంచితే అది ఎంత విశ్వాసం చూపిస్తుందో నీ పట్ల. నేను ఆ సందర్భాలన్నీ ఎక్కువ చెప్పడం లేదు. ఒకసారి పెంచుకుంటే ఆఖరికి వాళ్ళకు ట్రాన్స్ఫర్ వచ్చింది. పాపం జరిగిన సంగతి చెబుతున్నా. ట్రాన్స్ఫర్ వస్తే ఏం చేయాలి ఈ కుక్కను? కాబట్టి వదిలిపెట్టి పోదాం అని చెప్పేసి అనుకొని వదిలిపెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేశారు, కానీ వదిలిపెట్టలేదు. ఆఖరికి వాళ్ళు స్టేషన్కి వచ్చారు ట్రైన్ ఎక్కడానికి. అయితే ట్రైన్ ఎక్కి దబామని డోర్ వేసేసుకున్నారు. ఆ కుక్క అక్కడే చూస్తూ ఉంది ప్లాట్ఫామ్ మీద. ఆ తర్వాత ట్రైన్ బయలుదేరింది, కుక్క పోతానే ఉంది. స్పీడ్ అందుకుంది, కుక్క పరుగు మొదలుపెట్టింది. కుక్క అందుకొని స్పీడ్ అందుకొని ట్రైన్ పోయింది. ఆఖరికి ఒక వాగు ఒకటి ఉంది, వాగు మీద వంచిన మీద రైలు పోతుంది. కుక్క వెళ్ళిపోయి వాగులో పడి చచ్చిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఒక దేవుడు సృజించిన ఒక జంతువు కుక్క ఎంత విశ్వాస్యత గలదో, దాన్ని సృజించిన విశ్వాస్యత గల దేవుడు మన దేవుడు ఎంత విశ్వాస్యత గలడు. కాబట్టి ఇక్కడ భక్తుడు ఆ విశ్వాసను గురించి రుచించినప్పుడు 119వ కీర్తన 2 దయచేసి 9వ వచనంలో ఒక మాట వాడతాడు. 119వ కీర్తన 90వ వచనం ఉండి 9 కాదు 90. నీ విశ్వాస్యత తరతరములు ఉండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. కాబట్టి నీ విశ్వాస్యత, భూమిని గురించి దేవుడు ఒక మాట చెప్పాడు, నేను వాడుతున్నానంటే మీ తర్వాత చూడండి. ఏంటి అనంటే ఈ భూమి ఈ ఆకాశములు స్థిరముగా ఉన్నట్లు ఈ ప్రజలు కూడా స్థిరముగా ఉంటారని ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్పాడు. వేల వేల తరాలు. కాబట్టి దేవుని విశ్వాసత ఎలాంటిది అనంటే తరతరాలు ఉండేది. దట్ కెన్ నెవర్ ఫెయిల్. ఆయన విశ్వాసత ఎన్నడూ తప్పిపోదు. భక్తులు చెప్తూ ఉంటారు, దైవజనుడు భక్త్ సింగ్ గారు సాక్ష్యం చెబుతూ ఒక మాట చెప్పేవారు, గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ టువర్డ్స్ మీ అండ్ హీ హాత్ నెవర్ ఫెయిల్ టు మీ. దేవుడు నా పట్ల ఎంత విశ్వాసత నమ్మకమైన వాడుగా ఉన్నాడు అంటే ఆయన ఎన్నడూ నా పట్ల తప్పిపోలేదు అన్నాడు. ఆకాశాన్ని చూస్తే ఆకాశం ఎంత స్థిరంగా ఉందో, మన తాత ముత్తాతలు వెనక్కి వెళ్తే 100,000 సంవత్సరాల క్రితం మనం వెళితే ఆకాశం ఎంత స్థిరంగా ఉందో, దేవుని విశ్వాసత లోకంలో మానవాళి ఎడల
మరి విశేషంగా రక్షించమని తన ప్రజలేడురా. ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం అంత స్థిరంగా ఉంది. మనము నమ్మదగని వారమైనప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు అని. అందుకై మనం ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉన్నాం. అంతేకాదు, ఇక్కడ 103వ కీర్తనలో మరొక మాట అంటే జ్ఞాపకం, ఇంకెక్కువ సంగతులు మనం చెప్పుకోజాలం. ఈ చివరి మాటే నేను జ్ఞాపకం, ఇప్పుడు ఎన్ని జ్ఞాపకం చేశాను? 4 జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మరొక మాటకు వెళదాం. 103వ కీర్తన గ్రంథం రండి దయచేసి. 103వ కీర్తన. ఈ ఆకాశములు ఏం చూపిస్తూ ఉన్నాయి అనే విషయానికన్నా మనం వస్తే కనుక 103వ కీర్తనలో 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలువారిలో ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తర్వాత 13వ వచనం 12 కూడా చదువుదాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమమును మనకు అంత దూరము చేసి ఉన్నాడు అనే మాట. తర్వాత 10వ వచనాన్ని మనం చూస్తే 10, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ఏమి ఇవ్వలేదట, ప్రతిఫలం ఏది. ఇప్పుడు భూమికి ఆకాశం ఎంత ఎత్తు అని, ఆ తర్వాత పడమటికి తూర్పు ఎంత దూరం. భూమికి ఆకాశం ఎంత ఎత్తో ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు అనే విషయం మనకు తెలుసు. సో డిస్టెన్స్ ఈజ్ ఇన్కన్సీవబుల్. డిస్టెన్స్, భూమికి ఆకాశం మధ్య దూరం అనేది అది ఎంత దూరమో ఊహించలేనంతది అని. కాబట్టి ఇక్కడ దూరాన్ని గురించి ఒక మాట నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ 11వ వచనంలో దూరం అనేది వ్రాయకపోయినా, ఆ తర్వాత 12వ వచనంలో దూరాన్ని గురించి వ్రాశాడు. కాబట్టి భూమికి ఆకాశం ఎంత ఎత్తో అంటే ఈ రెండిటి మధ్య ఉండే దూరం ఎంతో ఎవరికి తెలియదు. ఇట్ ఈజ్ ఇన్కన్సీవబుల్ అండ్ అన్ఇమాజినబుల్. అన్న తర్వాత వెంటనే మళ్ళీ పడమటికి తూర్పు కొన్నాడు. కొన్ని ధ్రువాలకు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంటారేం కానీ, అయితే తూర్పు పడమరల గురించి మనం చెప్పడం అనేది చాలా కష్టం, సాధ్యం కాదు. అందుకని దూరాన్ని గూర్చి ఈ దూరాన్ని గూర్చి నేను మాట్లాడేటప్పుడు ఇక్కడే నేను ముగించబోతాను వర్తమానం. నరుడు భూసంబంధి, అవునా కదా? ఆదాముల గురించి మాట నేను జ్ఞాపం చేసేటప్పుడు మొదటి ఆదాము శరీర సంబంధి, భూసంబంధి అయిన ఆదాము. అయితే కడపటి ఆదాము, రెండవ ఆదాము. చెప్పండి రెండవ ఆదాం అంటే వాళ్ళ కొడుకు కాదు, ఆదాం కొడుకు. ఎవరు రెండవ ఆదాము? చెప్పాలి. బైబిల్ యేసుక్రీస్తు ఆయన వాడాడు 1 కొరింథీయులో. మొదటి మనుషుడు, కడపటి మనుషుడు, మొదటి ఆదాము, కడపటి ఆదాము. కాబట్టి ఈ ఇద్దరు ఆదాములు దేవుని కుమారులే అని కూడా మనం బైబిల్లో చూస్తాం. కనుక ఇప్పుడు మొదటి ఆదాము మంటిలో నుంచి తీయబడిన వాడై లోక సంబంధి, భూ సంబంధి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను గూర్చి మనలు గూర్చి చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, వారు అంటే లోకంలో ఉండే వారిని గురించి ఆ మాట. అయితే ఒక సందర్భంలో మనలు గురించి అన్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు. ఎవరు? రక్షణ పొందిన వారిని గురించి మాట్లాడాడు. అయితే మనుషులు సృష్టించబడంతో భూ సంబంధుడు నేలలోంచి, అయితే ప్రభువైన క్రీస్తు పరలోకం నుంచి వచ్చినట్టు వాడు అనే విషయం. ఇక్కడ అసలు సంగతికి వస్తున్నాను నేను. ఇక ప్రభువైన దేవునికి మనకు ఎంతో దూరం, ఎంతో దూరం. కాబట్టి భూమి ఆకాశములు, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అనే మాట ఆకాశంలో మనకు మరొక తలంపు జ్ఞాపం చేసింది. ఏంటి అనంటే,
నేనున్నాను ఆకాశాన్ని, మీకు నాకు ఎంత దూరమో, అయితే నా పైన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? ఆకాశమందు ఆసీనుడైన వాడా దేవుడు, యేసు ప్రభువారు. ఇప్పుడు చూడండి, ది డిస్టెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఈజ్ ఇన్కన్సీవబుల్ అండ్ అన్ఇమాజినబుల్. ఊహించలేనంతటి దూరం. అయితే ఒక్క మాట చెబుతున్నాను ఇప్పుడు. ఏంటి అనంటే, ఊహించలేనంత దూరమే కానీ చేరలేనంత దూరం మాత్రము, చెప్పండి అందరూ, చేరలేనంత దూరం మాత్రము కాదు. లూకా 16వ అధ్యాయంలో వాడు పాతాళానికి వెళితే అబ్రహాముకు రొమ్మున లాజరు ఆనుకునడం చూచి, తండ్రివైన అబ్రహమా, ఇక్కడ నేను యాతన పడుతున్నాను, ఆ లాజరును పంపు, రేలి కొలండెల్లో ముంచి ఒక నీటి బొట్టున్న నాలుక మీద పోసి నా వేదనను చల్లారుస్తాడేమంటే, అబ్రాహాము ఏమని చెప్పాడండి? నీకును మాకును మధ్య ఏముంది? అగాధం ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి కానీ, అక్కడి నుంచి ఇక్కడికి కానీ రావడానికి వెళ్ళలేదు. బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ది హెవెన్, అది అట్లా ఉంచితే, ది డిస్టెన్స్ అంటే దూరము మానవునికి పరిశుద్ధులైన ప్రభు అనే దేవునికి ఉన్న దూరం. పౌలు అన్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరితులై, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం 12వ వచనంలో ఇశ్రాయేలుతో పోల్చుతూ, మీరు సహపౌరులు, వాగ్దాన నిబంధన పరిజనులను, తర్వాత క్రీస్తు దేవుడు లేనివారైంది, క్రీస్తుకి ఏమైంటారు? మీరు దూరస్తులైంటిరి, దేవునికి మీరు దూరస్తులైంటిరి. ఇది మన స్థితి. ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు. ఈ ఆకాశం మనకు అది చూపిస్తూ ఉంటే, ఈ ఆకాశం మనకు చూపిస్తుంటే, అదే సమయంలో ఇది ఈ దూరం మరి పోలేనంత దూరం ఏమీ కాదు. నేను ఇందాక 16వ అధ్యాయం లూకాలో దూరానికి చెప్పా, అది మాత్రం పోలేనంత దూరం. అయితే ఇది పోగలినంత దూరం. అందుకనే పేతురు అపొస్తలుడు ఒక మాట అన్నాడు కదా, అక్కడ చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం. ఇప్పుడు తీయండి దయచేసి, ఎఫెసీ 2:13. ఆయనను మునుపు దూరస్తులయ్యుండిన మిమ్మను క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల మీరు ఇప్పుడు ఏమైనారు? సమీపస్తులైనారు. ఆ తర్వాత 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం, ఎవరినో ఒకరు చదవండి దయచేసి. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వల్ల దారి తప్పింటిరి, వినండి, ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు ఏమైనారు? మీరు మళ్ళీ ఉన్నారు. మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను. 73వ కీర్తన చివరి వచనం, తెలుగులో అంత స్పష్టంగా లేదు కానీ 73వ కీర్తన చివరి వచనం 23 అనుకుంటాను, అదేనా? నాకైతే దేవుని పొందుట ధన్యకరం. చాలంతే. అందుకే తెలుగులో బాగాలేదన్న. ఇంగ్లీష్లో ఏముందంటే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు డ్రా నై టు గాడ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు డ్రా నై టు గాడ్. నేను దేవుని ఎదుగు ఆయన సమీపంగా అవ్వచ్చు, నాకెంతో మేలు, మంచిది అన్నాడు. దేవుని స్తోత్రం. ఇది దేవుడే పర్పస్ చేశాడు, ఉద్దేశించాడు. ఆదికాండం 3:24లో దేవుడు మనుషులను, ఆదాము అవ్వని వెళ్ళగొట్టి దగ్గరికి రాకుండా గుమ్మములకు కాపుగా పెట్టాడు. 2వ సమూయేలు 14వ అధ్యాయం 14వ వచనంలో ఆ వెళ్ళగొట్టిన దేవుడే తాను వెళ్ళగొట్టిన మానవుడు తను దూరస్తుడు కాకుండా నిమిత్తం అంటే తను సమీపస్తులో చేసుకుని నిమిత్తమై తగిన సాధనాన్ని కల్పించాడు. ఆ సాధనమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. భూమికి ఆకాశానికి మధ్యలో వెళ్ళాడు. నేను ఇంకో మాట చెప్పడం బాగుంటుంది. భూమి ఆకాశం అంటారు కానీ
అంటే మంచిదే ఆ మాట కూడా, అయితే చాలా అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు చెప్పిన ఒక్క మాటలో మనకు బాగా అర్థమవుతుంది. 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. కాబట్టి దేవుడు ఎక్కడో, నరులు ఎక్కడో. అయితే వీళ్ళిద్దరిని దగ్గర తేవడానికి వీళ్ళిద్దరి మధ్య ఒక ఆయన వేలాడుతున్నాడు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన శిలువ మరణం. అందుకని ఇక్కడ నేను ఆకాశాన్ని గురించి మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నది ఏమిటి అని అంటే, ఇప్పుడు 4 చెప్పాను, 5వదిగా చెప్తే ఈ దూరాన్ని తుడిపెట్టేసేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మరణం ద్వారా, తన రక్తం ద్వారా మనల్ని సమీపస్తులుగా చేశాడు. కాబట్టి ఆకాశం తట్టు మనం చూస్తే కనుక ఆ దూరాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి మన మధ్యలో వేలాడిన ఆ క్రీస్తు యేసును, భూమికి పైకెత్తి ఆకాశం మీద వేలాడుతున్న ప్రభు అయిన క్రీస్తును మనం చూస్తే మనల్ని సమీపస్తులుగా చేసిన ఆ సత్యం మన జ్ఞాపకానికి తేబడుతుంది. అందుకే అది ఆయన ప్రేమ అని. కాబట్టి ఇందాక మొదటి పాట మనం పాడాం. ఏం పాడాం మొదటి పాట? ఓ యేసు నీ ప్రేమ ఎంతో గొప్పది, తర్వాత ఆకాశం సముద్రముల కంటే ఏంటంట గొప్పది. అవును, నిజమే. యేసుని ప్రేమ ఆకాశం కంటే ఇంకా ఉన్నతమైంది. కాబట్టే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ మనల్ని ఉన్నతమంది ఆశ్రయం దేవునితో సమాధానపరిచింది. ఇది ఆకాశం. సరే, ఇక తర్వాత వర్తమానానికి వెళ్తే మనం చూస్తాం. అందుకని 103వ కీర్తనల గ్రంథం ఈ మాటలు మనం చూపించిన 108వ కీర్తన 108వ కీర్తన కొందాం ఒక్కసారి, దయచేసి త్రిపండి. కీర్తన గ్రంథం 108వ అధ్యాయం 108వ అధ్యాయము 5, 6 వచనాలు నేను చదువుతున్నాను, గమనించి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకోను, నీ ప్రభావము సర్వ భూమి మీద కనపడనేమో. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి, నాకు నీ ప్రియులు విమోచించినట్లు. ఇప్పుడు మనం చూసుకున్న ఈ తలంపులన్నీ కనుక గమనించినట్లయితే కనుక వాటన్నిటిలో ఈ సత్యం, ది ట్రూత్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన అనే సత్యాన్ని మనం చూస్తాం. కనుకనే ఈరోజు ఈ ఆకాశంలో మనకు తెలియపరుస్తున్నా, మనం చూసుకుంటూ వచ్చిన 5 తలంపుల ద్వారా ప్రభు మనకు విమోచనాన్ని తీసుకొని వచ్చాడు. కనుకనే నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేతితో, ఆ కుడి చేయి ఏంటో కాదు, నీ కుడి చేయి నాటిన మొక్కను నీవు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నీవు నన్ను రక్షించు అని చెప్పడం మనము చూస్తాం. కనుక దేవుడు ఈరోజు అలాంటి కార్యం మన కొరగా ఆయన చేశాడు. కాబట్టి ఇప్పుడు 108వ కీర్తన మొదటి 3 వచనం అందరం కలిసి చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. మొదటి 3 వచనాలు తేటగా ప్రార్థనాపూర్వకంగా అందరం కలిసి చదువుకుందాం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను, జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నేను కీర్తించదను. చాలు. ఎందుకు అంటే యెహోవా నీ కృప, ఆయన కృపను గూర్చి, ఆయన విశ్వాసతను గూర్చి, తర్వాత ఆయన ప్రేమను గూర్చి, ఆయన సత్యమును గూర్చి, ఇవన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటుంటే వాటన్నిటి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించి ఆయన తన సొంత ప్రజగా మనల్ని స్వీకరించాడు. అందుకై వాటన్నిటి గురించి మనం ప్రభువును స్తుతిద్దాం. నేను 19వ కీర్తనకు వెళ్ళడం లేదు. కాబట్టి ఆకాశము, అంతరిక్షము ఆయన మహిమను ఏం చేస్తుందంటండి?
విశదపరుస్తుంది. కాబట్టి ఉదయకాలం ఈ సంగతులు మన హృదయంలో ఉంచుకున్న వారమై ప్రభును ఆరాధించగలం. ముందుగా 3 మాటలు నేను జ్ఞాపం చేశాను. సో లెట్ us ప్రిపేర్ అవర్ హార్ట్స్. మన హృదయాలను సిద్ధం చేసుకున్నాం. రెండవది, ఏమైతే మన హృదయాలను సిద్ధం చేసుకున్నామో, దేని కొరకు సిద్ధం చేసుకున్నామో అది స్థిరంగా అందులో మనం నిల్చుందాం. ఆ తర్వాత సిద్ధం చేసుకొని స్థిరంగా అందులో నిల్చున్నప్పుడు మనం మూడవదిగా ప్రభువుని కీర్తించి స్తుతించి ఆయన మనం ఘనపరచవచ్చు.